వెల్కమ్ టు ఏపీ ట్రైబల్ న్యూస్. లూరి సీతారామరాజు జిల్లా పెదవేల్ మండలం గిన్నెలకోట పంచాయతీ గిన్నెలకోట గ్రామ సమీపంలో ఉన్న బ్రిడ్జి గత కొన్నాళ్ళ వర్షానికి నిండిపోయి వెళ్తున్న గడ్డ మనం చూడొచ్చు. గతంలో సగం పని చేసి వదిలేశారంటూ ఆ గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. ఆ సగం పని చేసి వదిలేసిన బ్రిడ్జిని మళ్ళీ పూర్తిగా నిర్మించాలని ఆ గ్రామస్తులు కోరుతున్నారు. నిత్యావసర సరుకుల కోసం మధ్య రావాలంటే అదే ప్రధాన బ్రిడ్జి కావడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చెందినటువంటి ఒరిస్సా ఆంధ్ర కలుపుతున్నటువంటి గిన్నెలకోట బ్రిడ్జి ఇప్పుడు ప్రస్తుతానికి మేము చూపిస్తున్నాము. ప్రభుత్వ ఉన్నత అధికారులు అలాగే ప్రజా నాయకులు అందరికీ కూడా ఈ వీడియో చేరాలని ఈరోజు ఈ వీడియో మేము మా గిన్నెలకోట గ్రామము అలాగే ఈ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కలిసి కూడా మేము ఈ వీడియో మాట్లాడడం జరుగుతుంది. అయ్యా, ఈ బ్రిడ్జి ప్రారంభం ఎప్పుడైందంటే 2022 డిసెంబర్ నెలలో శంకుస్థాపన జరిగింది. పనులైతే జనవరి నెల 2023లో ప్రారంభమైంది. ప్రారంభమై పిల్లర్స్ వేసిస్తే టాప్ లెవెల్లో వేసి వదిలేయడం జరిగింది. ఈ బ్రిడ్జి కోసమని అల్లూరు జిల్లా కలెక్టర్ గారు అమిత్ కుమార్ గారి దగ్గరికి పలు మార్లు వెళ్ళి మేము ఈ బ్రిడ్జి ఎలాగైనా పూర్తి చేయాలనేటువంటి దాని మీద కలవడం జరిగింది. ఆయన అయితే మంచి స్పందన తీసుకొని ఆ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉన్నత అధికారులందరూ కూడా పిలిపించి ఇక్కడ ఉన్నటువంటి గిన్నెలకోట సర్పంచ్ కానీ అలాగే పెద్దలు అందరినీ కూడా పిలిపించి నాయకులతో కలిసి 2-3 సార్లు మీటింగ్లు ఏర్పాటు చేసి ఆ బ్రిడ్జి పూర్తి చేయాలి, మీరు ఎత్తుపరిస్తున్నా దాని యొక్క పరిస్థితి ఏంటన్నప్పుడు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఇది 4 రోజులు చేసేస్తాము, ఏదైతే 2 నెలల్లో పూర్తవుతుంది అన్నారు. కానీ ఇప్పటికి ఇది 2024 ఈరోజు 9వ తారీఖు వరకు కూడా పిల్లర్స్ మాత్రమే దర్శనం ఇస్తుంది, కానీ దీని పనులు మాత్రం ఏమాత్రం ప్రారంభం చేయడం జరగలేదు. ఏజెన్సీలో ఉన్నటువంటి మా గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి వెనుకబడడం కారణం ఏంటంటే నిదర్శనం ఇదే, ఈ బ్రిడ్జినే చూసుకుంటున్నాము. అదే మైదాన ప్రాంతంలో అయితే ఒక కాకి పిల్ల అక్కడ చనిపోయినా కూడా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అక్కడికి వెళ్ళి ఇది ఏ కారణం చేత చచ్చిపోయింది అన్నటువంటి దాని మీద ఆలోచించి దానికి ఆ నష్టాన్ని పూడ్చడానికి ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ నాయకులు కానీ అందరూ వెళ్ళి అక్కడ అంతా స్పందించి అంత ఇంట్రెస్ట్తో పనిచేస్తున్నారు. ఈరోజు ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లో ఒరిస్సా ఆంధ్రాలో తిరగవలసినటువంటి రహదారిని ప్రధాన రహదారి దామగూడ నుండి ఇన్నేలి ఉష్కుట్టు పంచాయతీలు అలాగే గిన్నెలకోట ఇటు గుల్లెలు గోమంగి బొంగారము పంచాయతీలన్నీ కూడా ఈ బ్రిడ్జి మీదకి వెళ్ళవలసిన పరిస్థితి. అదే మొన్నటి వర్షాల నుండి ఈరోజు వరకు 3 రోజులు అవుతుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఇటు పిట్టలమొర అలాగే చేమగడ్డ పుట్టకోట గబ్బరిమామిడి గిన్నెలకోట ఇనుపతీయలు కమలము కొరజంగి ఈ ప్రాంతంలో వారికి నిత్యావసర సరుకులు ఏమాత్రం అందకుండా ఆకలి దప్పులతో ఉండాల్సిన పరిస్థితులు ఎదురవుతుంది. కారణం ఏంటంటే మాకు మధ్యగేరు సంతకి వెళ్ళకపోతే మాకు ఒక సాల్ట్ ప్యాకెట్ కానీ కారం కానీ నూనె కానీ తెచ్చుకోవడానికి ఒక బియ్యం తెచ్చుకోవడానికి కానీ ఎటువంటి రహదారి లేదు. ప్రధాన రహదారి గిన్నెలకోట వంతెన. ఈ వంతెన పనులు పూర్తి చేయాలని గిన్నెలకోట ప్రజలందరూ కూడా అల్లూరు జిల్లా కలెక్టర్ గారికి విన్నవించుకుంటున్నాం. అయ్యా, మా ప్రజల యొక్క మనోభావాలని మీరు అర్థం చేసుకుంటే, మా వ్యక్తుల్ని అర్థం చేసుకొని ఈ బ్రిడ్జిని పూర్తి చేయడానికి దీనికి సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడి దీని నిధులని కేటాయించి ఈ పనిని పూర్తి చేయాలని మేము ప్రత్యేకంగా మా ప్రజల తరఫున మేము అల్లూరు జిల్లా కలెక్టర్ గారికి అలాగే ఐటీడీఏ బిఓ గారికి మా ప్రజా నాయకులు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంపీపీలు అందరికీ కూడా మేము విన్నవించుకుంటున్నాం. దయచేసి ఈ పనిని కానీ పూర్తి చేయాలని మేము కోరుకుంటున్నాం. ఒకవేళ కలెక్టర్ గారు జూలై 2వ తారీఖున ఈ బ్రిడ్జి దగ్గరికి వచ్చారు, చూసి ఉన్నారు. మేము ఆశిస్తున్నాము ఆయన అక్టోబర్ నెల నుండి ప్రారంభం చేస్తామని మాట కూడా ఇచ్చున్నారు. కాబట్టి అక్టోబర్ నెల నుండి వచ్చే వరకు మేము ఎదురు చూస్తాం. ఆ తర్వాత
పనులు ప్రారంభం అవ్వకపోతే ఉన్నతాధికారుల దృష్టికి ఈ సమస్య మరొకసారి తీసుకువచ్చి దీన్ని పూర్తి చేయకపోతే ప్రజలందరూ కూడా ఆఫీసుల దగ్గరికి వెళ్ళవలసిన పరిస్థితి ఎదురవుతుందని ఈ విషయాన్ని మేము అధికారులకు నాయకులందరూ కూడా తెలియపరుస్తున్నాం. మా బ్రతుకులను మా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క అభివృద్ధి పనులను ఏ విధంగా ఉన్నదని మీరు అర్థం చేసుకోవాలంటే మేము 10 వ్యాపారం మీద మీకు వినియోగించాల్సిన అవసరం లేదు. కేవలం ఇది ఒక్కటే సరిపోతుంది. ఎందుకంటే గిన్నెకోట బ్రిడ్జి ప్రారంభం ఇప్పటికే 2 సంవత్సరాలు పూర్తవుతున్నా పనులు జరగడం లేదంటే ఇది ఈ జాప్యం ఎక్కడ జరుగుతుంది? దీనికి కారకులు ఎవరు? ఎందువల్ల ఇది మాకు ఇంత ప్రధాన రహదారిని ఈరోజు పూర్తి చేయకుండా వదిలేస్తున్నారు? గతంలో పెద్దవేలు ఎస్ఐ గారు మనోజ్ కుమార్ గారు 60 లీటర్ల ఆయిల్ ఇచ్చారు, డీజిల్ ఇచ్చి ఒక 2 ట్రాక్టర్లను పెట్టినప్పుడు పంచాయతీ 18 గ్రామాల ప్రజలు వచ్చి నీటిగా రాయి పేకింగ్ చేసుకున్నాం. ఎంత వర్షం వచ్చినా కూడా ఎంత గడ్డ వచ్చినా నీళ్ళంతా దాని మీద పోయేది. ఆ వర్షం పోయిన గడ్డ తగ్గకనే మేము మా బండ్లన్నీ కూడా దాటించుకొని తిరిగేవాళ్ళం. కానీ ఈరోజు బ్రిడ్జి పిల్లర్స్ వేయడం వలన మేము పేక్ చేసుకున్నటువంటి రాయి బ్రిడ్జి కొట్టుకుపోయింది, తీసేశారు. ఇప్పుడు మొత్తం తగ్గినా కూడా బండ్లన్నీ కూడా అయ్యా ఇరవై బండ్లు గడ్డ ఉన్నాయి. ఒక్కొక్క బండి ఖర్చు ఈరోజు ₹1,00,000 పెట్టకపోతే బండ్లు వచ్చేది కాదు. మరి బండి పోతే మా పరిస్థితి ఏంటి? అక్కడ పెడితే పెట్రోల్ డబ్బులు తీసుకుపోతున్నారు రాత్రిప్పుడు వచ్చి. ఇటువంటి ఇబ్బందులు గురవుతున్నాము. దయచేసి మా గిన్నెలకోట పంచాయతీ ప్రజలు మీన కానీ లేదంటే ఒరిస్సా ఆంధ్రాలో తిరుగుతున్నటువంటి ప్రజల మీద కానీ మీరు దయ ఉంచి ఈ బ్రిడ్జి పూర్తి చేయడానికి ఎంత ఖర్చు అయితే అవుతుందో అది వెంటనే మీరు దీన్ని ఇన్స్టిమేషన్స్ వేసి పనులు ప్రారంభం చేసి ఈ బ్రిడ్జిని పూర్తి చేయాలని కోరుతూ మరి మా గిన్నెలకోట ప్రజలు అలాగే ఆంధ్ర ఒరిస్సా ప్రజల తరపున మరొకసారి ప్రభుత్వ అధికారులకు తెలియపరుస్తూ